ఎన్కేడి న్యూస్ కి స్వాగతం. నాగలిగిద్ద మండలం పరిధిలోని కారాముంగి గ్రామంలో నూతన సైన్స్ ల్యాబ్ మరియు బీసీ భవన నిర్మాణానికి పూజ చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి. పూజారి హోరీ थोड़ा इकड़े अंतवर नर्सिंग पड़ल बेकु नर्सिंग बेकु अंटारा कईतार बट ಇದು ಬರ್ತಾರೆ आरती हचर आरती को हचर रामू इतना आरती मन ಮಾಡ್ತಾರೆ ಹೇಗೆ ಹೋಯ್ತಾರೆ आरती ಸೈಡ್ ಮಾಡಲ್ಲ हैं नर्सिंग हचडोर नर्सिंग हचडोर 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 नर्सिंग हचडोर थोड़े निकाल अतोर वाला छोर ये वाला छोर और ना छोर नारायण शोके सर्वांगी सुंदर सिंदूराचे गंधी खळगे माळ मुक्ताबळाचे जय देव जय मंगल मूर्ती ओ जय मंगल मूर्ती दर्शन माते आरती वेळो वेळो चित्र दिव्या स्वामीगे रघुराम रघुवे सरस्वती जय అంటే తల్లిదండ్రులు పోషించుకుంటాడు, తర్వాత భార్యను పిల్లలను పోషించుకుంటాడు. వాళ్ళకు ఇక్కడ ప్రభుత్వం స్కీమ్ ఏమిస్తుంది అని చూడరు, కష్టపడాలని చెప్పేసి వాళ్ళు ఇంకా ముందుకు పోతా ఉంటారు. కాబట్టి ఇట్లాంటి స్కీమ్ల మీద మనం శ్రద్ధ పెట్టాలి. ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఉన్నా నిరంతరంగా కొనసాగుతుంటాయి. కానీ విద్య అన్ని పనిచేసి స్కూళ్లకు డ్రెస్సులు ఇవ్వకుండా, స్కూల్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వకుండా, రైతులకు రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధు నాగన్లు లేవు, రొటవేటర్లు లేవు, కల్టివేటర్లు లేవు, స్ప్రేయర్లు లేవు, ఇత్తనాలు లేవు సబ్సిడీ మీద. కానీ రైతు బంధు ఒకటి ఇస్తే సరిపోతుందా? డ్రిప్పులు లేవు, స్ప్రింక్లర్ లేవు. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ప్రింక్లర్లు, మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, తర్వాత డ్రిప్, తర్వాత రొటవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ మీద ముందెక్కిస్తుండ్రో అవన్నీ ఇచ్చుకుంటూ రైతు బంధు వేసే విధంగా కృషి చేస్తా ఉన్నారు. అన్ని క్యాన్సల్ చేసి ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు, కానీ అన్ని కంటిన్యూ చేసుకుంటా, బాకీ చేయకుండా, అప్పు చేయకుండా, అప్పు తీర్పుకుంటా చేయడం కష్టమవుతుంది. కాబట్టి కొంచెం ఓపికతో ఉండాలి. ఎందుకంటే స్కూల్ కార్యక్రమం వేరే ఏమైనా మాట్లాడకుండా స్కూల్ గురించి ఇంకా ఏది అడిగినా కూడా నేను అన్ని విధాలా మీకు సహకరించడానికి రెడీ ఉన్నా. టీచర్లు మొత్తం ఉన్నారని చెప్తా ఉన్నారు. కంప్యూటర్ సెక్టర్ మీరు శాలరీ బేసిస్ ఎవరైనా స్పాన్సర్ చేస్తే మీరు కంప్యూటర్ సెంటర్ పెట్టుకోండి. నేను కంప్యూటర్లు ఇప్పించి కంప్యూటర్ విద్య కూడా ఈ మారుమూల ప్రాంతంలో ఇప్పించే విధంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నాను. ఇక లిఫ్ట్ ఇరిగేషన్ అయితే మీకు చెప్పిన తొందరగా 4 కోట్ల రూపాయలు ఇది మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చిన్న చిన్న సమస్యలు, లైబ్రరీ ఫండ్ మీకు ఈ రూమ్ పనికి వస్తే రూమ్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో రూమ్ సుధాకర్ నాయక్ గారికి అడుగుతా, నేను అడిగే వాళ్ళ ఫౌండేషన్ ఉండే ఎందుకంటే ఇక్కడ రెడీ ఉన్నారు. ఇంకా 4-5 లైబ్రరీలు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఖచ్చితంగా మొన్న డిగ్రీ కాలేజ్ పిల్లలకు కూడా
పుస్తకాలు లేవంటే వాళ్ళ నుంచి కొత్త సిలబస్ ప్రకారము 2 లక్షల రూపాయలు పుస్తకాలు డిగ్రీ కాలేజీలో కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందరికి కూడా అక్కడ బాసర్ గ్రామంలో మొన్ననే ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది. అది కూడా కాకుండా మీకు ఇంకో శుభవార్త, మనకు త్వరలోనే ITI కూడా శాంక్షన్ కాబోతున్నది. ప్రభుత్వ ITI శాంక్షన్ కాబోతుంది. వచ్చేసారి వరకు మనం వేరే చోటికి పోయి పీజీ చదవకుండా నారాయణపేటలోనే పీజీ కోర్సు కూడా తీసుకొని రావడానికి నేను కృషి చేస్తా ఉన్నానని చెప్పేసి మీకు అందరూ చెప్తా ఉన్నాను. అన్ని రంగాల్లో కూడా మనం పోతా ఉన్నాం. కాకపోతే అప్పుల పాలు కావడం వల్ల కొంచెం ఆలస్యం అయితే ఉంది. అందుకే ఓపికతో ఉండాలని చెప్పేసి మా విద్యార్థులకు అందరికీ కూడా మంచిగా కష్టపడి చదివి పైకి వచ్చి అందరి ప్రయత్నం మీ గ్రామంలో ఎట్లయితే 4 ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఇంకా కూడా ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మంచిగా పైకి రావాలని చెప్పి ఈ టీచర్ ఉద్యోగాల గురించి ఫోకస్ పెట్టకుండా అందరూ IAS IPS తర్వాత గ్రూప్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే విధంగా కృషి చేయాలి. ఉపాధ్యాయులకు కూడా కేవలం DSC మీద ఫోకస్ పెడతా ఉన్నారు. ఉద్యోగం వస్తే చాలు, టీచర్ ఉద్యోగం చిన్న ఉద్యోగం వచ్చినా సరే అని పిల్లలందరూ దానికి అలవాటు పడుతూ ఉన్నారు. అట్లా కాదు, మన పిల్లల్లో చాలా ప్రతిభ ఉన్నది. కష్టపడితే మనం చాలా తెలివి పనులు ఇంకా కూడా అందుకే IAS గ్రూప్స్ మీద ఫోకస్ పెట్టే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులను కోరుకుంటా ఉన్నా. నవోదయం గురించి పదే చెప్తా ఉన్నా. నేను నవోదయకు ఎక్కువ మంది పిల్లలతోని మీరు పరీక్ష రాపించండి. నవోదయంగా నేను ప్రయత్నం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి మా MP సురేష్ కుమార్ శెట్కార్ గారికి కూడా చెప్పిన, ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కి మన దగ్గర నవోదయ పాఠశాల ఒకటి తీసుకురావడానికి కూడా కృషి చేస్తూ ఉన్నామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.